ఇవి వాళ్ళు చనిపోయినప్పుడు తీసిన ఫొటోస్. ఇవి వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఇవి వాళ్ళు చనిపోయారు అని డాక్టర్స్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్. చచ్చిపోయిన విక్రమ్ వేదాలకు మీకు సంబంధం ఏంటి? సుమతి, ఎస్ఐ సత్యప్రకాష్, ఇక చివరిగా మినిస్టర్ సుభాష్. ఈ ముగ్గురిని అసలు మీరెందుకు చంపారు? అయినా మేమెందుకు సార్ చంపుతాం? డాక్టర్స్ కంటికి కనిపించి దేవుడని చెప్తారు. దాని అర్థం ఒక డాక్టర్ అనేవాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రాణాలని కాపాడతాడు, అంతేకాని వాళ్ళ ప్రాణాలు తీయడు. మేమిద్దరం డాక్టర్స్ సార్. అలాంటిది మేమెందుకు వాళ్ళని చంపుతాం? అసలు మాకు ఆ హత్యలకి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరు చెప్పింది నేను నమ్మాలా? అబద్ధాలు చెప్పి పారిపోవాలని చూస్తున్నారా? మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? మేము నిజమే చెప్తున్నాం సార్. ఆ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మీరు చూడ్డానికి ఒకేలా ఉన్నారు కాబట్టి ఆ విక్రమ్ వేదాలకి మీకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది. ఎవరు మీరు? ఆ ముగ్గురిని మీరు చంపాల్సిన అవసరం ఏంటి? నేను చెప్తాను సార్. సార్, ఆ రోజు రాత్రి నేను కారు తీసుకుని బయటకు వెళ్ళాను. కార్ ఆపి కొంచెం రిలాక్స్ అవుదామని కిందకి దిగాను. రేఖా, అక్కడ ఏదో గన్ సౌండ్ వినిపిస్తుంది, ఏవో అరుపులు కూడా వినిపిస్తున్నాయి. పద త్వరగా వెళ్ళి చూద్దాం. ఏమైంది మీకు? అసలు ఏమైంది? రండి ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, వెళ్ళిన ఉపయోగం ఉండదు. మీరు మాకు సాయం చేయాలనుకుంటే ఈ మొబైల్లో ఒక ఇంపార్టెంట్ వీడియో క్లిప్ ఉంది. దీనికోసమే వాళ్ళు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ని పోలీసు వాళ్ళకి, మీడియా వాళ్ళకి మీరే అందించాలి. వీళ్ళకి న్యాయం జరిగేలా మీరే చూసుకోవాలి. సుమతి అనే ఒక అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఇందులో ఉంది. తనే అసలు వీళ్ళెవరో కూడా మనకు తెలీదు. నాన్న కోసం వీళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. వీళ్ళ చావు కారణమైన వాళ్ళెవరిని నేను వదిలిపెట్టను. ఎలాగైనా సరే వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. నా తండ్రి ఆత్మ శాంతించేలా చూస్తాను. అవును ఆనంద్, ఆ నేరస్తులకి శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. సుమతికి ఫోన్ చేసి తనని మీట్ అవ్వాలని పిలుద్దాం. మనం తనని మీట్ అయితే ఖచ్చితంగా మనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నిజమే ఆనంద్, త్వరగా తనకి కాల్ చేయి. హలో, సుమతి రమ్మని చెప్పిన లొకేషన్ ఇదే అనుకుంటా. ఈ బండి తందే అయి ఉంటుంది. లోపల ఎవరో అరుస్తున్నారు. ఏమైందో తెలియట్లేదు. పద వెళ్ళి చూద్దాం.
శాంతి రా. వెంటనే మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ లేరు, బయటికి వెళ్ళారు, వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. సరే అని మేము కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. కానిస్టేబుల్ బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్తో మా నాన్న హత్య గురించి మాట్లాడారు. అప్పుడే మా నాన్న చావుకి ఇన్స్పెక్టర్ సత్యప్రకాష్కి ఏదో సంబంధం ఉందని అర్థమైంది. ఇక ఒక్క నిమిషం అక్కడ ఉన్నా సరే మా ప్రాణాలకు ప్రమాదం అని అర్థమైంది. వాళ్ళు మన ఇద్దరిని స్టేషన్లో చూశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగించాలనే చూస్తారు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద్? నేరస్తులు ఎవరనేది మనం తెలుసుకోవాలంటే దానికి ఒకే ఒక దారి ఉంది. చనిపోయిన వాళ్ళిద్దరిలా మనం మాస్క్ వేసుకుందాం. మన దగ్గర ఉన్న ఆ వీడియో క్లిప్ని మనమే టీవీ ఛానల్స్కి ఇద్దాం. టీవీలో ఆ వీడియోస్ టెలికాస్ట్ అయిన తర్వాత వీడియో క్లిప్స్ ఇచ్చింది ఎవరని ఎంక్వైరీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మనం ఆ టీవీ ఛానల్లో 887 అనే నెంబర్ వాళ్ళకి ఇచ్చొద్దాం. అప్పుడు మన ఇద్దరిని వాళ్ళు చూసి ఖచ్చితంగా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ నేరస్తులు మనం ఎవరనేది కనిపెట్టడానికి ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేస్తారు. మనల్ని టార్గెట్ చేయాలని చూస్తారు. ఎవరైతే మనల్ని టార్గెట్ చేస్తారో వాళ్ళే అసలైన నేరస్తులు. అప్పుడు మనం వాళ్ళని తేలిగ్గా పట్టుకోవచ్చు. ఆ వీడియో క్లిప్స్ని నేను ఒక టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చాను. ఆ వీడియో టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత నేను ఆ మొబైల్ని ఆన్ చేశాను. ఎస్ఐ సత్యప్రకాష్ గారు మిమ్మల్ని కలవాలని చాలాసార్లు మెసేజ్ చేశారు. అలాగే చాలా కాల్స్ కూడా చేశారు. మేము ఊహించినట్టుగానే ఎస్ఐ సత్యప్రకాష్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మాకు అర్థమైంది. అప్పుడు మేము అతనికి ఫోన్ చేసి నిజమేంటో తెలుసుకోవడానికి మేము అతను ఒక చోటుకి రమ్మని చెప్పాం. కానీ అక్కడికి వెళ్ళి చూసేలోగా ఎస్ఐ సత్యప్రకాష్ గారిని ఎవరో చంపేశారు. కింద పడిపోయిన అతని మొబైల్కి కాల్ వచ్చింది. అప్పుడు నేను ఆ మొబైల్ని తీసుకొని ఎవరు కాల్ చేస్తున్నారో చూశాను. అప్పుడు మినిస్టర్ కేఎస్బి కాలింగ్ అని వచ్చింది. అయినా మినిస్టర్ కేఎస్బి అసలు ఇతనికి ఎందుకు కాల్ చేస్తున్నారన్న క్యూరియాసిటీతో కాల్ అటెండ్ చేశాను. వాళ్ళని చంపేశావా? వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. నా రాజకీయ జీవితం బాగుండాలంటే వాళ్ళనక్కడే నువ్వు చంపేయాలి. చంపేయి, వదలకు. అప్పుడే నాకు ఒక నిజం అర్థమైంది. మా నాన్న చావుకి ఈ మినిస్టరే కారణమని. ఆ మొబైల్ని అక్కడే పడేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మినిస్టర్ గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం. ఫోన్లో ఏదో అమ్మాయితో మాట్లాడుతూ తన వెనకే వెళ్ళాడు. ఇది మాకు దొరికిన మంచి అవకాశం అనుకొని మేము ఆ మినిస్టర్ని ఫాలో అవుతూ వెళ్ళాం. కానీ అక్కడ ఎవరు అరుస్తున్న శబ్దం మాకు వినిపించింది. ఆ శబ్దం ఎవరిదని వెళ్ళి చూసినప్పుడు అతను చనిపోయి ఉన్నాడు. ఇదే సార్ జరిగింది. ఈ హత్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నిజానికి మేము ఈ హత్యలు చేయలేదు సార్. అవును సార్. చాలా బాగా కథలు చెప్తున్నారు. ఈ కథని సినిమా ప్రొడ్యూసర్కి చెప్తే మంచి కథ అయ్యేది. కానీ కూర్చొని ఇలాంటి కథలు వినడానికి నేనేమి సినిమా ప్రొడ్యూసర్ని కాదు. పోలీస్! సరే, మీరు చెప్పిన కథని నేను కొంచెం మార్చి చెప్తాను. ఈ కథకి నేనే డైరెక్టర్ని, నువ్వు హీరోవే. విక్రమ్ ఆ వీడియో క్లిప్ నీ చేతికి ఇవ్వగానే మీ నాన్నని ఎవరో చంపేశారని నువ్వు తెలుసుకున్నావు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళలాగే ఉండాలని చెప్పి మాస్కులు వేసుకొని హత్య చేసిన వాళ్ళని చంపాలని మీరు డిసైడ్ అయ్యారు. ఆ రోజు రాత్రి సుమతికి ఫోన్ చేసి కలుద్దామని పిలిచారు. తను మిమ్మల్ని కలవడానికి ఆ తోట దగ్గరకు వచ్చింది. అక్కడే మీరు తనని చంపేశారు.
మీరు తనకి ఫోన్ చేసి మాట్లాడారు అని చెప్పడానికి సాక్ష్యం ఈ కాల్ లిస్ట్. తనని హత్య చేసి ఎలాగైనా తప్పించుకోవాలని చూసినప్పుడు దానికి ఇంకో కొత్త కథని జోడించి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరొచ్చారు. మీ నాన్న చావుకి ఎస్ఐ సత్యప్రకాష్కి ఏదో ఒక సంబంధం ఉందని నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చాకే నీకు తెలిసింది. తనని ఎలాగైనా సరే కలవాలని చెప్పి అతన్ని సోడా ఫ్యాక్టరీకి పిలిపించి అతన్ని చిత్రహింసలు పెట్టి ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిన నేరస్తుల్ని తెలుసుకొని అతన్ని చంపేశావు. నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావని చెప్పడానికి సాక్ష్యం ఎస్ఐ మొబైల్లో నీ ఫింగర్ ప్రింట్ ని ల్యాబ్ వాళ్ళు కనిపెట్టి చెప్పారు. మీ నాన్న చావుకి మినిస్టర్కి సంబంధం ఉందని తెలుసుకొని నువ్వు అక్కడి నుంచి గెస్ట్ హౌస్ లో మినిస్టర్ ఒంటరిగా ఉన్నారన్న విషయం తెలుసుకొని మీ టాలెంట్ అంతా ఉపయోగించి మినిస్టర్ని బయటకు రప్పించి అక్కడే అతన్ని చంపేశారు. దీనికి సాక్ష్యం నువ్వు అతనికి కాల్ చేసినట్టు అతని కాల్ లాగ్ లిస్ట్ లో ఉంది. అదేవిధంగా ఆ స్పాట్ లో నువ్వు ఉన్నావని చెప్పడానికి ఆ పక్కనే ఉన్న ఎయిర్టెల్ నెట్వర్క్ నుంచి వచ్చిన సిగ్నల్ చెప్తోంది. అవును సార్, మీరు చెప్పేదంతా నిజమే సార్, కానీ వాళ్ళని మేము చంపలేదు సార్. ఇన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా నువ్వు అబద్ధం ఎలా చెప్తున్నావు? నేను తీసుకెళ్లి జైల్లో వేయడానికి ఈ సాక్ష్యాలు చాలు నాకు. ఇన్స్పెక్టర్, వీళ్ళ ఫోన్ సీజ్ చేసి వీళ్ళని లాకప్లో వేయండి. ఓకే సార్. సార్, వీడి పేరు బోటినాగా, హైదరాబాద్లో మోస్ట్ నోటోరియస్ రౌడీ. మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్. సార్, వీడి పేరు అశోక్, హైదరాబాద్లో జరిగే రౌడీజంలో తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. నెక్స్ట్. తన పేరు సాంబా సార్, ప్రజలందరూ తనని డివైన్ సాంబా అంటారు. హైదరాబాద్లో ఉన్న రౌడీలందరికీ వీడి కింగ్ లాంటాడు. మొన్న చనిపోయిన మినిస్టర్కి తనకి రైట్ హ్యాండ్ ఇతనే సార్. ఎస్, వీడే ఆ ఓల్డేజ్ హోమ్లో హత్య చేశాడు. బాడీ ఇంకా ఫేస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఎస్. వెంటనే ప్రింట్అవుట్ తీసి కంట్రోల్ రూమ్కి పంపించండి. ఎస్ సార్. ఎస్, వీడే ఓల్డేజ్ హోమ్లో హత్యలు చేసింది వీడే. కనిపెట్టేశారు. ఆ హత్యలు చేసింది వీడే అని కనిపెట్టేశారు. మీరు ఇంత బాగా పనిచేయడం చూస్తుంటే నాకు మీకు సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఎవరు నువ్వు? నీకొక బ్యాడ్ న్యూస్. ఇంకొక 10 నిమిషాల్లో నేను వాడిని చంపేస్తాను. వాడిని ఎలా చంపుతాను అనేది ఒక డెమో వీడియో తీసి పంపిస్తాను. నేను వాడిని ఎక్కడ చంపబోతున్నానో అన్న లొకేషన్ కూడా పంపిస్తాను. కాపాడగలను అనే నమ్మకం మీకుంటే వచ్చి వాడిని కాపాడుకోండి. హే, హలో.